హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. ఈ మధ్య మనకి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసేదానికన్నా గ్రాసరీస్ ఆర్డర్ చేయడం ఎక్కువైపోయింది. దట్టు నాలాంటి వాళ్ళకి ఏ షాప్స్కి వెళ్ళి కొనుక్కోకుండా, అంటే కాలేజ్ నుంచి ఫ్లాట్కి, ఫ్లాట్ నుంచి కాలేజ్కి, అంతకు మించి బయటకు వెళ్ళేదానికి టైం కాదు కదా, నాకు వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు. సో నాలాంటి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేది ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అనమాట. సో ఫస్ట్ టైం నేను స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో గ్రాసరీస్ అనేది ఆర్డర్ చేయడం. ఫుడ్ అయితే హాస్టల్లో బ్రతుకుతున్నప్పటి నుంచి ఆదుకుంటూనే ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ చేసేంత వరకు కూడా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తూనే ఉంటాను. మొదటిసారి నేను గ్రాసరీస్ కొన్ని, తినే ఐటమ్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఎట్లా వస్తుంది అనేది మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు. సో ఆర్డర్ చేసిన తర్వాత ఫాస్ట్గానే డెలివరీ అయితే వచ్చింది. నేను ఒక 500 grams సపోటా, కర్బూజా, అలాగే స్వీట్ బన్ను, ఒక 2 మ్యాంగోస్, వ్యాఫీ, సో ఇవన్నీ ఆర్డర్ చేశానమాట. 500 grams సపోటానేమో 60 రూపీస్, కర్బూజా 48 అలా పడింది. బన్స్ 10 అయితే 7 అలా డిస్కౌంట్ వచ్చింది. మ్యాంగోస్ కూడా అంతే, 2 మామిడికాయలు 90 రూపీస్ పడింది. అది మాత్రం నేను వేస్ట్ చేసినట్లే, ఎందుకు చెప్తాను చూడండి. సపోటాలు మా చెట్టున కుట్టలు కుట్టలు కాస్తాయి, అప్పుడు నాకు తినబుద్ధి అవ్వదు. ఇట్లా ఎక్కడెక్కడైనా బయట ఉన్నప్పుడు మాత్రం నాకు సపోటా క్రేవింగ్స్ వస్తాయి. అదే అనిపిస్తుంది అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు తినకుండా ఇక్కడ తింటుంటే అవి డబ్బులు పెట్టేదానికి మనిషి రాదనమాట. ఎందుకంటే మన ఇంట్లో కాసే కాయలకి బయట డబ్బులు ఖర్చు పెట్టబుద్ధి అవ్వదు. సో మ్యాంగోస్ అయితే ఇలా వచ్చాయి, కొంచెం పచ్చిగా ఉన్నాయి, బట్ స్మెల్ బాగా వచ్చినాయిలే, బాగుంటుంది అనుకున్నాను. ఇంకా తినేదేమో కానీ కొని పెట్టుకుని అట్లా చూసుకోవడం బాగా అలవాటు నాకు. సో నాకు కావాల్సిన బన్ అయితే వచ్చింది. నేను కొంచెం బేకరీ ఐటమ్స్ తింటాను. అండ్ కర్బూజాకాయ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇదైతే మాత్రం వర్తే, ఎందుకంటే కర్బూజా చాలా స్వీట్గా వచ్చింది. ఈ మధ్య బయట స్వీట్గా రావట్లేదు. మ్యాంగో అయితే అంత బాగోలేదు, అంత స్వీట్గా అయితే ఏమీ లేదు. 90 రూపీస్ వేస్ట్. తర్వాత మళ్ళీ నాకు చిలకడ దుంపలు తినాలనిపించింది. కాలేజ్ నుంచి రాగానే వెంటనే చూస్తే దొరికాయి. కేజీ 75కి వచ్చేసాయి అనమాట. హాఫ్ కేజీ ఒక దాంట్లో, హాఫ్ కేజీ ఒక దాంట్లో. ఒక హాఫ్ కేజీ వేసాను, పొయ్యి మీద పెట్టాను. ఒక హాఫ్ కేజీ మీకు ఇందాక చూపించాను కదా అవి. అండ్ బనానాస్ కూడా ఆర్డర్ చేశాను. చాలా బాగా కుక్ అయ్యాయి అండ్ మెత్తగా అయిపోకూడదు. నేను ఆ వీడియో తీస్తూ దాన్ని పొడి చేశాను. నీళ్ళు తక్కువగా వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకున్నా చిమిడిపోయినట్లుగా అయిపోతుంది అనమాట. మీలో ఎంతమందికి చిలకడ దుంపలు అంటే ఇష్టం అనేది కమెంట్స్లో షేర్ చేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, అంటే ఎలా వస్తుంది అనుకునే ఎవరికైనా సందేహం ఉంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. ఆ రోజు మా ఫ్లాట్లో పవర్ కూడా లేదు, వర్షం పడింది సమ్మర్లో. సో అయినా కానీ లైట్ వేసుకుని మరీ ఉడకబెట్టుకుని తినేసాను. అండ్ ఇవి మా ఇంటి దగ్గర సపోటా చెట్లు. సో స్విగ్గీ మార్ట్లో కొనుక్కుని ఇంటికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి మా చెట్లు ఎన్ని సపోటా కాయలు ఉన్నాయో. సో నేను చాలా వరకు కోసుకుని మా ఫ్లాట్కి కూడా తెచ్చుకుని తింటున్నాను. ఇప్పుడు హ్యాపీ, ఆ ఫీలింగే వేరనమాట. మన ఇంట్లో పండిన సపోటాలు కాబట్టి ఇంకా నాకు ఫుల్ హ్యాపీ. కొన్ని ఇంటి దగ్గర వదిలి కొన్ని ఫ్లాట్కి తెచ్చుకుని రోజు వాటిని, అవి పండుతుంటే రోజు తింటున్నాను కాలేజ్ నుంచి రాగానే. సో అది మాత్రం చాలా 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 హ్యాపీ. సో ఇంటికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా ఈసారి నుంచి సపోటాలు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. సో మా అమ్మ అన్నీ కోసి నాకు పండినవి కూడా నాకు బెడ్ మీద అయితే పెట్టింది. సో అవి తిన్నాను. అవి తిన్న తర్వాత ఇంక అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, కొన్ని హాస్టల్కి కూడా తీసుకుని వెళ్దామని. సారీ, హాస్టల్ కాదు, హాస్టల్ జీవితం బ్రతికి బ్రతికి ఇప్పుడు ఫ్లాట్లో ఉంటున్న హాస్టలే వస్తుందన్నమాట. సో అది ఇలా వచ్చాక ఇలా పండినాయి. సో ఇది నా స్విగ్గీ, ఇన్స్టామార్ట్ స్టోరీ. సో మీకు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. బాయ్.